ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజేచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుపతి దేవస్థానంకి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. చాలామంది అడుగుతూ ఉన్నారు. అప్పుడే శ్రీవాణి టికెట్స్ గురించి చెప్పండని. ఎందుకంటే ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం మానేశారంట కదండీ! ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మేము ఎలా బుక్ చేసుకోవాలి? ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? అప్పటికప్పుడు వెళ్ళాలంటే మా పరిస్థితి ఏమిటి? అని. సో, ఈ వీడియోలో మీకు నేను పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తానండి. సో, వీడియో పూర్తిగా చూడండి. తిరుమల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మారుతూ ఉంటాయండి. చాలామంది బిజీగా ఉండి చూసుకోలేరు. మన హిందూ టెంపుల్స్ గట్కి సంబంధించి ఒక మెంబర్‌షిప్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఇదేంటంటే 4 సంవత్సరాలకు రూ. 100 ఏంటి దీనివల్ల ఉపయోగం అంటే గనక మీరు ఇలా వీడియో చూడొచ్చు, చూడకపోవచ్చు. సో, వాట్సాప్‌లోనే మీకు నేను ఈ అప్డేట్స్ పెడుతూ ఉంటాను. అదేవిధంగా ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే గనక మీరు వాట్సాప్‌లో నాకు మెసేజ్ చేయవచ్చు. లేదంటే కాల్ చేసి మీరు మాట్లాడి ఆ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చండి. ఓకేనండి. అందుకు గాను 4 సంవత్సరాలకి రూ. 100 సో, నెలకి 2, 3 కన్నా తక్కువగానే ఉంటుంది. సో, అవకాశం ఉన్నవాళ్ళు ఆ రూ. 100 పే చేయండి. నెంబర్ వచ్చేసి మనకు 7382679767. నేను ఆల్రెడీ మీకు క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేసి చూపిస్తున్నాను. సో, స్కాన్ చేసి మీరు నాకు రిసిప్ట్ ఏదైతే ఉందో నాకు వాట్సాప్‌లో పెట్టండి. మిమ్మల్ని మెంబర్స్ గ్రూప్‌లో నేను జాయిన్ చేస్తానండి. మెంబర్స్ గ్రూప్‌లో నేనేం చేస్తానంటే సమాచారంతో పెడుతూ ఉంటాను. సో, అది చూసుకుంటారు మీరు. డౌట్ ఏమైనా ఉంటే కనుక నాకు పర్సనల్‌గా అడుగుతారు. సో, గ్రూప్‌లో చాటింగ్ ఉండదు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. సరే. ఈ వీడియోలో నేను మీకు శ్రీవారి టికెట్స్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అసలు ఏ విధంగా బుక్ చేసుకోవాలి? శ్రీవారి టికెట్‌కి సంబంధించి ప్లస్‌లేమిటి, మైనస్‌లేమిటో వివరిస్తానండి. సో, జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే డబ్బులతో కూడుకున్న వ్యవహారం కాబట్టి రూ. 15,000 టికెట్ ఇది. మీరు ఇలా అనుకున్నామండి అనేసి మీరు పే చేసేస్తే గనక డబ్బులన్నీ పోతాయండి. సో, పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ముందుగా శ్రీవాణి టికెట్స్ అంటే ఏంటంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ శ్రీవాణి అంటే. ఏమిటిది? అంటే గనక టీటీడీ వాళ్ళు చాలా చోట్ల ఆలయాలు నిర్మిస్తుంటారు కదండీ! సో, ఈ ఆలయాల నిర్మాణ నిమిత్తం మీరు గనక రూ. 10,000 డొనేషన్ చేస్తే మిమ్మల్ని అభినందిస్తూ స్వామివారి దర్శనం మొదగడప నుంచి మీకు కల్పిస్తారనమాట. సో, ఇది రూ. 10,000 దగ్గరికి వెళ్లి చూస్తారు. ఎటువంటి బ్రేక్ దర్శనం టికెట్ తీసుకోవాలి. అదొక రూ. 500. సో, మనిషికొచ్చేసి రూ. 10,500 అవుతుందనమాట అండి. దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరుగుతుందండి. స్వామివారిని మొదగడప వరకు వెళ్లి మీరు చూడొచ్చనమాట. సాధారణంగా మనకు రూ. 300 టికెట్స్ కానీ ఫ్రీ దర్శనం వాళ్ళు బయట ఎక్కడి నుంచో చూస్తాం మనం. సో, ఈ దర్శనంలో అయితే గనక స్వామివారు బాగా దగ్గరికి వెళ్ళి ధ్వజస్తంభాన్ని కూడా ఒక్కొక్కసారి తాకి అవకాశం ఇస్తున్నారనమాట. ధ్వజస్తంభం నుంచి పంపిస్తున్నారు. మీరు చక్కగా తాకి మొదగడప వరకు వెళ్ళి చూడొచ్చనమాట. ఏ రికమెండేషన్ ఏమీ లేకుండా ఒకసారన్నా మనం వెళ్లి చూసేద్దాం అనుకున్న వాళ్ళకి శ్రీవారి టికెట్ అనేది బెస్ట్ అనమాట అండి. ఇంకా దగ్గరికి వెళ్ళి చూసేద్దాం స్వామివారిని ఒకసారన్నా చూడాలి అనుకుంటే కనుక బెస్ట్ ఆప్షను. సంవత్సరానికో 2 సంవత్సరాలకో అమౌంట్ లేని వాళ్ళు చక్కగా పెట్టుకోండి. అవకాశం ఉన్న వాళ్ళు తరచూ వెళ్తూ ఉండండి. సరే, శ్రీవారి టికెట్స్ గురించి మార్పులు ఏం చేశారు అంటే గనక శ్రీవారి టికెట్స్ మనకు 2 రకాలుగా రిలీజ్ చేస్తున్నారండి. ఒకటి ఆన్‌లైన్‌లో, 2 ఆఫ్‌లైన్‌లో. మనకు ఆఫ్‌లైన్‌లో కొండపైన అన్నమయ్య భవన్ దగ్గర, అదేవిధంగా ఎయిర్‌పోర్ట్‌లో రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో టికెట్స్ ఇస్తున్నారండి. సో, రేణిగుంటలో ఎయిర్‌పోర్ట్‌లో ప్రతిరోజు 200 టికెట్లు ఇస్తున్నారు. దానికి సంబంధించి ఎటువంటి మార్పు లేదండి. అంతా ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మార్పు ఎక్కడ చేశారు అంటే గనక కొండపైన అన్నమయ్య భవన్‌లో ఇచ్చే ఆఫ్‌లైన్ టికెట్స్. అక్కడ ఆఫ్‌లైన్ టికెట్స్ మనకు 800 ఇస్తారండి. ఎన్ని గంటలకి ఇస్తున్నారు? ఉదయం 8 గంటలకి ఇస్తామని చెప్పారు. సో, దర్శనం ఎప్పుడుంటుంది? అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఉంటుంది. ఓకే. ఈ టికెట్స్ కోసం మనం ఎప్పుడు లైన్‌లో నిలబడాలి? సమస్య అక్కడే వచ్చింది. ఈ 8 గంటలకి ఇచ్చే టికెట్స్ గురించి ముందుకు వెళ్తే దొరుకుతాయి కదా అని మన వాళ్ళు పాపం అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలు పెడుతున్నారండి. 12, 1 గంట, 2 వాళ్ళ ఇష్టం ఇంకా. ఏముంది లైన్‌లో నిలబడితే టికెట్ దొరుకుతాయి కదా అన్న దాంతో నిలబడుతున్నారండి. సమస్య ఎక్కడొచ్చింది అంటే గనక అక్కడ ఎక్కువ మంది 800 టికెట్స్ ఇస్తున్నారు కదా! 800 మంది కూర్చోవడానికి ప్లేస్ లేదండి అక్కడ. చాలామంది బయట లైన్‌లో నిలబడుతున్నారు. నిజానికి టీటీడీ వాళ్ళు ఒక షెడ్ ఏదో ఉండిచ్చి 800 మంది పట్టేలాగా అక్కడ ఉండిస్తే గనక చక్కగా ఎళ్లి అందరూ ఆ షెడ్‌లో కూర్చున్ను. వర్షం వచ్చినా, వరదొచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చున్నాం అన్న ఫీలింగ్ ఉండండి. ఇక్కడ ఏమవుతుందంటే అన్నమయ్య భవన్‌లో కొంతమందికి కూర్చోవడానికి ప్లేస్‌లు ఉంచారు. మిగిలిన వాళ్ళందరూ లైన్‌లో నిలబడుతుంటారనమాట అండి.
మరొక సమస్య ఎక్కడొచ్చిందంటే గనక, శ్రీవారి టికెట్స్ ఏంటంటే, మీరు వెళ్తున్నారనుకోండి, మీకు 3 టికెట్స్ కావాలనుకోండి, మీరు వెళ్లి 3 టికెట్లు తీసుకోవడానికి అవకాశం ఉండదండి. సో, అందరూ లైన్‌లో నిలబడాలి. సో, అప్పుడే టికెట్స్ దొరుకుతాయి. సో, కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లైన్‌లో నిలబడవలసి వచ్చేదనమాట. సో, పెద్దవాళ్ళవని, చిన్నవాళ్ళవనియండి. సో, ఇది సమస్య. దాంతో ఏంటంటే టికెట్స్ ఆహ్, అయిపోతున్నాయనుకోండి, ఆటోమేటిక్‌గా తోపులాట మొదలవ్వడం, లేదంటే తెల్లారి గంటల నుంచి నిలబడ్డ వాళ్ళకి ఒక్కోసారి టికెట్ దొరకకపోవడం. దానితో రోజు అక్కడ యుద్ధం కిందే ఉండేదనమాట. సో, అందుకని టీటీడీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంక ఇకపై ఇలా కాదు, ఈ టికెట్స్‌ని కూడా మనం ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసేద్దాం. ఆన్‌లైన్‌లో ఎప్పుడంటే ఉదయం 9 గంటలకు రిలీజ్ చేద్దాం. సో, అక్కడున్న వాళ్ళు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటారు. సో, దర్శనం సేమ్ 4 గంటలకి ఇస్తారనమాటండి. ఇక్కడ మరొక సమస్య ఏంటంటే, ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసేటప్పుడు ఒక 2 రోజులు ముందు గనక రిలీజ్ చేస్తే దూర ప్రాంతం వాళ్ళు కూడా టికెట్ ఓకే అవుతే గనక ట్రైన్ టికెట్ తీసుకొని వెళ్ళడానికి ఉంటుందండి. ఇక్కడ సమస్య ఏమైందంటే మరలా మీరు కొండపైకెళ్ళిపోతారు. 9 గంటలకు రిలీజ్ చేస్తారు. మీకు మొత్తానికి టికెట్ బుక్ అవ్వలేదనుకోండి, ఇంకా ఆ రోజు పోయినట్టే. మళ్ళీ మర్నాడు మీరు ఆన్‌లైన్‌లో కూర్చోవాలి. ప్రస్తుతానికి చూడాలి మరి ఏం చేస్తారో. సమస్య ఏంటంటే ఇంకా ఈ ప్లస్‌లు, మైనస్‌లు 2 ఉంటాయి కాబట్టి, ప్లస్ ఏంటంటే అందరూ లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు. చక్కగా ఎవరి రూమ్‌లో వాళ్ళు కూర్చొని ఆహ్, మొబైల్‌లో బుక్ చేసుకోవచ్చు. అదొక ప్లస్. నాకు నెట్ బుక్ చేయడం రాదండి. పెద్దవాళ్ళమి ఎళ్లి కౌంటర్ దగ్గరెళ్లి టికెట్ తీసుకుందాం అనుకుంటున్నాం అంటే గనక వాళ్ళకి కష్టం. ఇది టీటీడీ వాళ్ళకి సంబంధించి శ్రీవారి ట్రస్ట్ సంబంధించిన లేటెస్ట్ రూల్ అండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఆన్‌లైన్‌లో గనక ఇప్పుడు బుక్ చేసుకోవాలి గదా! సో, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలంటే గనక ఏ విధంగా చేయాలంటే, టీటీడీ యాప్‌లో శ్రీవారి డొనేషన్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసుకోవడం. క్లిక్ చేసిన తర్వాత తిరుపతి బాలాజీ అనే వెబ్‌సైట్‌కి వెళ్తుంది. సో, వెళ్ళిన తర్వాత మీరు అక్కడ రిజిస్టర్ అవ్వాలి. అక్కడ మరలా డొనేషన్ అని ఉంటుంది. అక్కడ మీరు డొనేషన్ చేసి టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆఫ్‌లైన్‌లో ఇచ్చే వాటిలకి మరి ఏ విధంగా చేస్తారు ఏమిటన్నది మనం చూడవలసి ఉందండి. సాధారణంగా ఏంటంటే శ్రీవారికి సంబంధించి తిరుపతి బాలాజీ అనే వెబ్‌సైట్‌లోనే మీరు చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఆన్‌లైన్‌లో గనక మీరు బుక్ చేసుకోవాలంటే గనక 3 నెలల ముందే మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనండి. 3 నెలల ముందే మీరు బుక్ చేసుకోవాలి. ఇందులో ఒక ప్లస్, మైనస్ ఏంటంటే ముందుగానే మనం అమౌంట్ పే చేసుకోవచ్చు. మన వివరాలన్నీ ఇచ్చేయొచ్చు. అది ప్లస్సు. కరెక్ట్‌గా టికెట్ రిలీజ్ చేసే టైంలో డేట్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే అయిపోతుందండి. సో, లాస్ట్ 500 రూపీస్ మనం కట్టేస్తాం. అదయిపోతుంది. మైనస్ ఏంటయ్యా అంటే గనక మీరు ముందుగానే అమౌంట్ కట్టేసేటప్పుడే అంటే ఒక ఐదుగురు ఉన్నారనుకోండి. రూ. 50,000 టైప్ చేస్తారు. కింద నంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర 5 ఓకే అయిపోతుంది. సో, అక్కడే మీరు ఐదుగురు పర్సన్‌కి సంబంధించిన పేరు, వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చేవలసి ఉంటుందనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే మీ దాంట్లో ఉన్నాననుకోండి. నేను రావడం లేదనుకోండి. నా బదులు వేరే వాళ్ళని తీసుకెళ్ళడానికి ఉండదండి టయానికి ఇంకా. ఎందుకంటే నా పేరుతో మీరు 10,000 కట్టేసారు కాబట్టి, మళ్ళీ దాన్ని ఎవరు ఉపయోగించగలుగుతారు? నేనే మాత్రమే వెళ్ళగలుగుతానండి. సో, వేరే వాళ్ళు వెళ్ళడానికి ఉండదండి. అదే ఆహ్, ఇప్పుడు టికెట్ బుక్ చేసుకునే టైంలో మనకు పేర్లు అడిగితే గనక, ఆ టయానికి ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళ పేర్లు రాసుకోవడం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ముందుగానే మన పేర్లు ఇవ్వాల్సి ఉంటుందండి. ఇంకొకటి ఎన్ఆర్ఐ వాళ్ళకి ఇబ్బందేంటంటే, వాళ్ళు ముందుగానే అమౌంట్ పే చేసి పెట్టుకుంటున్నారు. సమస్య ఎక్కడొచ్చిందంటే, అమౌంట్ పే చేసినంత మాత్రాన టికెట్ దొరుకుతుందని రూల్ ఏమీ లేదు గదా! సో, మార్చి నెలకు సంబంధించిన టికెట్స్‌లో వాళ్ళకి దొరకలేదనుకోండి. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్‌లో ట్రై చేసుకోవచ్చు. మేలో అలా సంవత్సరం లోపు ట్రై చేసుకోవచ్చు. కాకపోతే నెల రోజుల తర్వాత ఈ ఎన్ఆర్ఐ అన్న వాళ్ళు ఉండరండి. సో, ఈ అమౌంట్‌ని ఎవరు యుటిలైజ్ చేయగలుగుతారు? మళ్ళీ ఆధార్ కార్డు, పేర్లు వాళ్ళే ఉంటాయి కాబట్టి వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోగలుగుతారు. వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయడానికి లేదు. ఏమి అవకాశం లేదండి. పాపం మొన్న రీసెంట్‌గా ఇది జరిగిందండి. అందుకనే మరలా మీకు ఎవరో ఒకళ్ళు గుర్తు చేస్తే గనక, ఓహో! ఈ సమస్య ఉంది కదా! అని మీకు అర్థమవుతుందని చెప్తున్నాననమాట అండి. ఓకేనండి. కాబట్టి మీరు చూసుకోండి. ఒకసారి గనక మీరు అమౌంట్ పే చేసిన తర్వాత టికెట్ బుక్ అవ్వకపోతే నెక్స్ట్ మంత్ మళ్ళీ ట్రై చేసుకోవచ్చు. ఇబ్బందేమీ లేదు. కాకపోతే అదే పర్సనే ఎళ్ళవలసి ఉంటుందనమాట అండి. ఇవి టీటీడీకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిన లేటెస్ట్ వార్తండి. మరొక వీడియోతో మరలా కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.